రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ్ గ్రామంలో నెలకొల్పుతున్న అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ స్థలంలో కోహెడ్ గ్రామ శివార్ ప్రభుత్వ సర్వే నెంబర్ 137 గత కొంతకాలంగా స్థానిక రైతులు భూమిని సాగు చేస్తున్నారని, వారికి అండగా స్థానిక రాజకీయ నాయకులు అండగా ఉంటూ తమ మద్దతుగా వారికి సహాయం చేసుకొచ్చారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శనివారం తలపెట్టిన సమీకృత ఫ్రూట్ మార్కెట్ ప్రారంభోత్సవానికి అడ్డుపడతారని ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక మాజీ కౌన్సిలర్లు ఖమ్మంపల్లి ధనరాజ్, బండారు బాలరాజ్, కారాడి శ్రీలత, అనిల్ కుమార్లను అరెస్ట్ చేసి పెద్దంబర్పేట్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక రైతులకు మద్దతు తెలపడం వల్లనే తమను అరెస్ట్ చేస్తున్నారని వాపోయారు. స్థానిక రైతులు కొందరు ప్రభుత్వ సర్వే నెంబర్ 137లోని లావణి పట్టాలు పొంది గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారని, వారికి అన్యాయం చేయడం వల్లే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు మద్దతు తెలిపినట్లు వారు వివరించారు. దీంతో అకారణంగా తమను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం సరికాదని, ఈ ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. ఇలాంటి ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమని, రైతులకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని వారు వివరించారు. ఈ అరెస్టులతో కోహెడ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.